శ్రీరామనవమి వేడుకలను హిందూ బంధువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్ ప్రాంతాలలో జరిగే శ్రీరామనవమి వేడుకల వద్ద ఏర్పాట్లు చేయాలని కోరారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్ ప్రాంతాలలో జరిగే శ్రీరామనవమి వేడుకల వద్ద ఏర్పాట్లు చేయాలని కోరుతూ మంగళవారం బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బీజేపీ నాయకులు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లతో బీజేపీ నాయకులు మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను హిందూ బంధువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, అలాగే నల్గొండ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్ ప్రాంతాలలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారని, అన్ని డివిజన్ ప్రాంతాలలో జరుపుకునే శ్రీరామనవమి వేడుకల ప్రాంతాల వద్ద కార్పొరేషన్ ఆధ్వర్యంలో శానిటేషన్, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సమస్యలు పరిష్కరించడంతో పాటు శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామగిరి అఖిలరావు, దాసరి సాయి, అక్కనపల్లి బలరాం, మంగూరి రాఖీ, గోలి మధుసూదన్ రెడ్డి, పోతిపాక లింగస్వామి, ఫకీర్ మోహన్ రెడ్డి, మంగళపల్లి కిషన్, చింత శివరామకృష్ణ, గాలి శ్రీనివాస్, పబ్బు నరేందర్ గౌడ్, యానాల కరుణాకర్ రెడ్డి, దాసోచు యాదగిరాచారి, పోకల దశరథ, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే 20వ తారీఖు శ్రీరామనవమికి కళ్యాణ మోర్చానికి మేము మున్సిపాలిటీ నుంచి ఒక వినతి పత్రం ఇచ్చిన బీజేపీ తరపు నుంచి అన్ని చోట్ల అన్ని వార్డుల చోట్ల శ్రీరామనవమి జరుగుతుంది. దానికి మున్సిపాలిటీ తరపు నుంచి అన్ని ఏర్పాట్లు చేయాలి. వాటర్ ట్యాంకు సంబంధించిన మున్సిపాలిటీ స్టాఫ్, టెంట్లు, శానిటేషన్ మొత్తం చేయాలని వినతి పత్రం ఇచ్చిన. 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా అన్ని వార్డులలో కూడా అన్ని డివిజన్లో కూడా ఎక్కడైతే శ్రీరామనవమి జరుగుతుందో అక్కడ మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఈ యొక్క ఎండాకాలంలో శ్రీరామనవమి ఎండాకాలంలో ముఖ్యంగా టెంట్లు ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ఒక శ్రీరామనవమి ఎక్కడైతే గుళ్ళు జరుగుతాయో అక్కడ అలంకరణ కానీ, లైట్లు కానీ, మరియు శానిటేషన్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ కూడా ఒక నల్గొండ కమిషనర్ ఆధ్వర్యంలో జరగాలని చెప్పి ఈరోజు ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. శ్రీరామనవమి ఉత్సవం హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఎంతో భక్తి శ్రద్ధలో ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క భద్రాచలం ఉత్సవం తర్వాత నల్గొండ జిల్లాలోని పెద్ద ఎత్తున ఈ యొక్క రాములవారి కళ్యాణ ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి. దీనికి తగినన్ని అన్ని చోట్ల గతంలో అరకొర ఏర్పాటు చేయడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు మారుమూల గ్రామాల్లో కూడా నల్లగొండ పట్టణంలో ఉండబడిన 48 వార్డులలో ప్రతి వార్డులో కనీసం ఒక 10 చోట్ల ఈ యొక్క రాములవారి యొక్క కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వసతులు కేవలం ప్రభుత్వం తరపుకెళ్ళి, మున్సిపాలిటీ తరపుకెళ్ళి, మన భక్తుల తరపున మేము కోరుతాను. ఈ యొక్క రాములవారి సీతారామ కళ్యాణ ఉత్సవం నిర్వహించే వాళ్ళందరూ కూడా అనేక మంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తగిన ఏర్పాట్లు చేయాలి, టెంట్లు ఏర్పాటు చేయాలి, శానిటేషన్ చేయాలి, సున్నం కొట్టాలి, మంచినీటి వసతి ఏర్పాటు చేయాలి. ప్రతి చోట కూడా మొక్కలు అక్కడ ఉన్నటువంటి చెట్లు కంప కూడా తీసేసి ఇవాళ రేపు పూర్తిగా కూడా నిర్వహించాలని ఈరోజు కార్పొరేషన్ యొక్క కమిషనర్ గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా రేపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు మంజూరు చేసి జిల్లా మొత్తం కూడా శ్రీరామ యొక్క కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పూర్తిగా కూడా ఉత్సవాన్ని విజయవంతం చేయడం కోసం ప్రభుత్వ అధికారులు అన్ని రకాలు కూడా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. శ్రీరామనవమి ఉత్సవాలకు మరి మున్సిపాలిటీ కార్పొరేషన్ తరఫున ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. శ్రీరామనవమి ఉత్సవం భాగంగా ఏర్పాట్లలో శానిటేషన్ కానీ, వాటర్ కానీ, అక్కడ ఉన్న క్లీనింగ్ కానీ అన్ని ఏర్పాట్లు మున్సిపాలిటీ భాగస్వాములై శ్రీరామనవమి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలామంది ఎండలో ఉంటారు కాబట్టి టెంట్ వేసే కార్యక్రమం కూడా మేము ఇవ్వాలని చెప్పేసి మున్సిపాలిటీ వారికి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది.